ముందు కూర్చోబెడదా అలాగే ఒక లట్టు ఒక లిట్టు రెండు బాబు. ఓకే సార్, ఓకే. నమస్కారం అండి, నేను నర్సీపట్నం టౌన్ సిఐ అండి. మా ఎస్పీ గారు అండ్ మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో మనకి నర్సీపట్నం టౌన్లో ఈ మోటార్ వెహికల్స్ ఏవైతే టూ వీలర్స్ బైకులు దొంగతనాలు కొద్దిగా జరుగుతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి దాని మీద మేము ప్రత్యేకంగా ఒక దృష్టి సారించడం జరిగింది. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్ నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రికోళ్ళు కష్టపడితే మనకి ఎట్టకేలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి. అతని పేరు అనుమాను శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం సార్పిల్లు అనుపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైకులు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైకులు అండ్ 3 స్కూటీలు అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి అటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెదబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక మైనర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో దొంగతనాలు చేసినటువంటి తొండంగి మరియు బెక్కవోలు ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో దొంగతనం చేసినటువంటి 8 వాహనాలని మనం స్వాధీనం చేసుకున్నాం. దీని మీద వాళ్ళపై ప్రీవియస్ కేసులు ఎవరైతే అనుమాను శ్రీను అండ్ వాళ్ళిద్దరి మీద మనకి ఇప్పటికి 3 కేసులు ఐడెంటిఫై చేసాం. ఒకటి నక్కపల్లిలో, ఒకటి ఎలమంచిల్లో, అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో కూడా వాళ్ళకి దొంగతనం కేసులు ఉన్నాయి. దాని మీద వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. ఆ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అండి.